16వ తేదీ జూన్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 45వ అధ్యాయము 2వ వచనము. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళము చేసెదను. సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న ప్రభువు ప్రతి విషయంలోనూ మనకు సహాయం చేస్తూ తోడుగా ఉండి నడిపించే గొప్ప దేవుడు. మనం దారిలో వెళుతూ ఉన్నప్పుడు అడ్డంకులు వస్తే మనము ముందుకు సాగలేము కదా. అన్ని అడ్డంకులు తొలగిపోయి దారి సరిగ్గా ఉన్నప్పుడే కదా మనము ముందుకు వెళ్ళగలము. కానీ ప్రభువు మనం వెళ్లకుండానే మన ముందు ప్రభువు వెళ్ళి అన్ని అడ్డంకులను తొలగించి మనం వెళ్లాల్సిన మార్గంను సరళం చేస్తాను అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రభువే మన మార్గంను సిద్ధపరుస్తూ ఉన్నాడు. మెట్టగా ఉన్న స్థలాలు అంటే ఇక్కడ అడ్డంకులు, కష్టాలు, శ్రమలు, గందరగోళమైన పరిస్థితులు, ఆటంకములు, క్లిష్టమైన పరిస్థితులకు గుర్తుగా ఉంది. కానీ వాటన్నిటినీ తీసివేసి మన మార్గంను సరళము చేస్తాను అని ప్రభు మనకు చెప్తూ ఉన్నాడు. ప్రతి కార్యమునకు మనము ఒక సమయాన్ని నిర్ణయిస్తూ ఉంటాము. కొన్ని ఆలస్యం అవుతూ ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటాయి. కొన్ని మనం ఎన్ని నెలలు, వారాలు, సంవత్సరాలుగా ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ అందులో ఎటువంటి మార్పు అప్పుడు కనిపించదు. కానీ మనకు తెలియని విషయం ఏమిటంటే మనకు కనిపించకుండానే ప్రభు మన తరఫున మన కోసము పనిచేస్తూ ఉంటాడు. మనకు ఆలస్యంగా అనిపిస్తూ ఉన్నప్పటికీ ప్రభు నిర్ణయించిన సమయంలోనే మనం అర్థం చేసుకోగలుగుతాము. అప్పుడు అనిపిస్తుంది, ఎందుక ఈ కార్యము ఆలస్యమైంది, నేను ప్రార్థించిన వెంటనే జరగలేదు, ఇలా జరగడమే మంచిది అని మనం అప్పుడు అనుకుంటాము. మీరు ప్రభువునకు లోబడి జీవిస్తూ విశ్వాసంతో ప్రార్థిస్తూ ఉన్నా ఇంకా జరగడం లేదు అంటే మీరు గుర్తించకపోయినా ప్రభువు మీకోసము పనిచేస్తూ ఉన్నాడు. తగిన సమయంలో మీరు ప్రార్థించిన వాటికి సమాధానాన్ని తప్పకుండా పొందుకుంటారు. విశ్వాసంతో ప్రార్థించండి. ప్రభు నిర్ణయించిన సమయం కోసము ఓపికతో కనిపెట్టండి. ప్రార్థన. పరిశుద్ధుడువగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మా మార్గంలోని మీరే సరళం చేయండి ప్రభువా. అన్ని రకముల అడ్డంకులను మీరే తొలగించండి తండ్రి. ఉన్న స్థితిలోనే ఉండిపోయే వారముగా కాకుండా మా జీవితాలలో ముందుకు సాగే వారముగా మేము ఉండాలి తండ్రి. అటువంటి కృపను అనుగ్రహించండి ప్రభువా. మేము ముందుకు వెళ్లకుండా అడ్డుపడుతున్న ప్రతి అడ్డంకును యేసు నామములో తీసివేయండి తండ్రి. మా ప్రయాణాన్ని మీరే సులభతరం చేయండి ప్రభువా. ప్రతి చిన్న విషయంలోనూ మేము మీపై ఆధారపడి జీవించాలి తండ్రి. మీరే మా మార్గములను సరళము చేసి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.